హలో ఫ్రెండ్స్, మీకు తెలుసు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా పదాలు ఫ్రెంచ్ నుంచి వచ్చాయని. సో జనరల్గా ఇంగ్లీష్లో డైసిలబిక్ నౌన్స్ని మనం ఫస్ట్ సిలబల్ దగ్గర స్ట్రెస్ చేస్తాం. సో అది కరెక్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, స్కూల్ అలాగనమాట. అయితే అదే పదం ఫ్రెంచ్ నుంచి కనుక వచ్చినట్లయితే మనం అది నౌన్ అయినా కూడా రెండవ సిలబల్ దగ్గర స్ట్రెస్ అయితే చేయాలి కూడా. ఒకవేళ అది ఫస్ట్ సిలబల్ దగ్గర కనుక స్ట్రెస్ చేస్తే అది రాంగ్ ప్రొనౌన్సియేషన్. అలాంటి ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ని చూద్దాం. సో జనరల్గా మనం హోటల్ అంటాం, బట్ అది రాంగ్. దట్ ఈజ్ హోటెల్, రెండవ సిలబల్ దగ్గర స్ట్రెస్. అదేవిధంగా కేఫ్ కాదు కెఫే. అదేవిధంగా గ్యారేజ్ కాదు గరాజ్. కొన్ని అయితే మనం కరెక్ట్గా పలుకుతామండి. అవేంటి అని అంటే బొకే, బఫే ఇలాంటివి అనమాట. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.